వైద్యో నారాయణ హరి వైద్యుడు దేవుడితో సమానమంటారు. కానీ కొంతమంది డాక్టర్లకు డబ్బే ముఖ్యమైంది. వరంగల్ జిల్లా వర్ధనపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ తీరు అచ్చం అలాగే ఉంది. పేరుకు సర్కారు కొలువు, కానీ సర్కార్ దవాఖానాలో ఉండే సమయం కంటే సొంత దవాఖానాలో ఉండే సమయం ఎక్కువ. చేసే ఉద్యోగానికి ఇసుమంతైన సంబంధం లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్రభుత్వ జీతాన్ని రూపాయి కూడా మిస్ అవ్వకుండా డాక్టర్ ఎడ్ల రమేష్ తీసుకుంటున్న తీరు ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోగులకు ప్రతిరోజు అందుబాటులో ఉండాల్సిన డాక్టర్ రమేష్ వారంలో కేవలం 2 రోజులు మాత్రమే ముఖం చూపిస్తున్నారు. మిగతా రోజులు ఆసుపత్రి గడప తొక్కకుండానే హాజరు పట్టికలో సంతకాలు మాత్రం పక్కాగా పడిపోతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిని కేవలం అటెండెన్స్ వేసుకునే అడ్డాగా మార్చుకొని తన సొంత ఆసుపత్రిలో కాసుల వేట సాగిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. లక్షల రూపాయల జీతాన్ని ప్రజల పన్నుల రూపంలో తీసుకుంటూ విధులకు ఎగనామం పెట్టి సొంత వ్యాపారాలు చేసుకోవడం ఏ రకమైన వృత్తి ధర్మం అంటూ స్థానికులు మండిపడుతున్నారు. డాక్టర్ ఎడ్ల రమేష్ ఇంత బహిరంగంగా అక్రమంగా అటెండెన్స్ వేస్తూ జీతం తీసుకుంటుంటే పై అధికారులు కళ్ళున్న చూడని కబోదుల్లా వ్యవహరించడం వెనుక మతలబు ఏంటనేది చర్చనీయాంశమైంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ కనుసన్నల్లోనే ఈ తతంగం అంతా కొనసాగుతుందని, సదరు డాక్టర్ నుంచి భారీగా ముడుపులు అందుతూ ఉండడం వల్లే చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. నర్సంపేటలో ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహిస్తున్న డాక్టర్ రమేష్ ఆ హాస్పిటల్ 24 గంటలు వైద్యం అందిస్తానని ఆరోగ్యశ్రీ కేంద్రం తెచ్చుకొని అక్కడ కూడా అందుబాటులో లేకుండా సీనియర్ నర్సులతో వైద్యం చేపిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో అటెండెన్స్లో మోసము, తన సొంత ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కేంద్రంలో మోసాలకు పాల్పడుతున్నాడు. ప్రభుత్వ మందులు సౌకర్యాలను వాడుకుంటేనే రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు మళ్లించే కుట్ర జరుగుతుందని విమర్శలు ఉన్నాయి. పై స్థాయి అధికారుల అండదండలతో సాగుతున్న అటెండెన్స్ దందాలో తప్పు ఎవరిది? వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదా, లేక జీతం ఇచ్చే చేతిని నరికేసే ఇలాంటి స్వార్థపరులైన ఉద్యోగులదా? ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి డాక్టర్ రమేష్పై ఇలాగే వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటారా, లేక ముడుపుల మత్తులో జోగుతూ ఈ అక్రమాలను ఇలాగే కొనసాగిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.